డెమో అయితే చూసారుగా. మీరు ఈ టైప్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియోలో అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే మన టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేసి అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. డిస్క్రిప్షన్లో అయితే ఒక ఫుల్ ప్రీసెట్ అయితే ఇస్తాను. మీరు ఏం చేస్తారంటే ఫుల్ ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే ఇక్కడ కెమెరా యానిమేషన్ అయితే ఆన్ చేసుకోండి. కెమెరా యానిమేషన్ ఆన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, మనకైతే ఈ విధంగా అయితే ఫొటోస్ అయితే వస్తాయి. నేను టోటల్ మీకు ఏం చేస్తానంటే ఫొటోస్ అయితే యాడ్ చేసి టోటల్ మనకి టెక్స్ట్ అంతా అయితే ఉంటుంది. ఇంకొకటి ఏమంటే ఇక్కడ మనం టెక్స్ట్ అనేది సిగ్నేచర్ అని చెప్పేసి వస్తుంది, ఫోటో సిగ్నేచర్ అని చెప్పేసి అయితే ఆ టెక్స్ట్ అయితే మీరు తీసుకోండి. నాదైతే కొంచెం ఫోన్ అయితే ల్యాగ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అంటే ఇది చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది, దానికైతే ఏం కాదు. మీరు ఏం చేస్తారంటే ప్రాబ్లం లేకుండా మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, మనమైతే ఈ టెక్స్ట్ అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. టెక్స్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఏదో ఒక టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఎడిట్ టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి, నేనైతే ఫోటో సిగ్నేచర్ అని చెప్పే టెక్స్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నా. మీకు ఈ టెక్స్ట్ కావాలంటే నేనైతే టెలిగ్రామ్లో అయితే ఇస్తాను. టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేసి అయితే ఈ టెక్స్ట్ అయితే తీసుకోండి. ఇంకా చూడండి, నేనైతే రెండు టెక్స్ట్లు అయితే యూస్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే మీరైతే మీకు నచ్చిన టెక్స్ట్ అయితే తీసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫొటోస్ అయితే మనం అయితే ఇది చేసుకోవాల్సి అయితే ఉంటుంది, రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఫోటో రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటే అలానే బ్యాక్గ్రౌండ్ కానీ రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. మనకు నచ్చినట్టుగా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. అది ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మనకి కింద ఏదైతే ఉంటుందో అదే బ్యాక్గ్రౌండ్. ఇక చూడండి, బ్యాక్గ్రౌండ్ మీద అయితే క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళామంటే ఇక్కడైతే మనకైతే బ్యాక్గ్రౌండ్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్స్లో మీరైతే ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే బ్యాక్గ్రౌండ్స్లో నాకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకుంటాను. మీరు మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్స్ అయితే పెట్టుకోండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏమీ లేకుండా నేనైతే మ్యాక్సిమం నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మనకైతే పిఎన్జీ టైప్లో ఉండాలి కాబట్టి నేను ఎరేజర్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. జస్ట్ నేనైతే ఇప్పుడు ఎరేజ్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకైతే బ్యాక్గ్రౌండ్లో ఎలా అయినా చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా మీరు ఏం చేస్తారంటే మీరు ఎక్కడైతే పిఎన్జీ ఫొటోస్ అయితే తీసుకున్నారో ఆ పిఎన్జీ ఫోటో మీద అయితే క్లిక్ చేసుకోండి. ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఏం చేస్తారంటే కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి, నేను వేరే ఫోటో యాడ్ చేస్తే ఎలా యాడ్ అవుతుందో ఇక చూడండి. ఈ విధంగా జస్ట్ సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఒక క్లిక్లో అయితే ఈజీగా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఏ విధంగా ఫేస్ అడ్జస్ట్ అయినా మీకు ఆటోమేటిక్గా అయితే మొత్తం అయితే ఆ విధంగా అవుతుంది. ఇంకా చూడండి, నేను ఎంత బాగా సింపుల్గా అయితే ఒకే ఒక క్లిక్లో అయితే యాడ్ చేశాను. ఈ విధంగా మీరైతే మీకు నచ్చిన ఫొటోస్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోండి. నేను జస్ట్ చూపించాను. ఇక్కడ మీరు ఎవరి ఫోటో అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోండి, అది మీ ఇష్టము. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ ఫోటో అయితే వస్తుంది. ఒకవేళ మీకు ఈ బ్యాక్గ్రౌండ్ నచ్చకపోతే మళ్ళీ మీరైతే బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. నచ్చితే మీరు అలానే ఉంచేయండి. లేదా జస్ట్ మీరు ఏది చేసుకోవాలనుకుంటున్నారు, ఫోటో మాత్రమే రీప్లేస్ చేసుకోవాలనుకుంటే మీరు ఫోటో మాత్రమే రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. ఇంకా చూడండి, మళ్ళీ టోటల్ అంటే మీకు ఫస్ట్ టెక్స్ట్తో ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ టెక్స్ట్ ఆటోమేటిక్గా అయితే మీకు అయితే ఇదైపోతుంది. సెకండ్ టెక్స్ట్ ఉందిగా మనకైతే ఫోటో సిగ్నేచర్ అని చెప్పేసి అయితే దాన్ని మాత్రమే మీరు ఏం చేయాలంటే ఇంపోర్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని అయితే. నేనైతే టెక్స్ట్ అనేది నార్మల్గా అయితే టెలిగ్రామ్లో అయితే ఇస్తాను. టెలిగ్రామ్లో కానీ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఈ విధంగా టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేసరికి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇంకా చూడండి, మనకైతే ఇక్కడ చాలా ఉన్నాయిగా. ఇక్కడ ఇంత ఉన్న తర్వాత మనం ఏం చేయాలంటే స్లోగా అయితే ఇది చేసుకోవాల్సి అయితే ఉంటుంది, మూవ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి ఏదన్నా పిఎన్జీస్ అలా ఇలా పోకుండా కొంచెం చూసుకోండి. ఒకవేళ పోతే మనమైతే చెక్ చేసుకోవాలనేటట్టుగా అయితే చేసుకోండి. ఇంకా చూడండి, బ్యాక్ సైడ్ ఏమన్నా మీకు చేంజ్ చేసుకోవాలనిపిస్తే చేంజ్ చేసుకోవచ్చు. మీరైతే మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఏం చేస్తారంటే టోటల్ ఫొటోస్ లేదా బ్యాక్గ్రౌండ్ రీప్లేస్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. మనకైతే ఇక్కడ ఎన్ని ఫొటోస్ పడతాయో కానీ చెప్పేస్తా చూడండి మీకైతే. ఇంకా చూడండి, లేడీస్ ఫొటోస్ ఎన్ని ఫొటోస్ పడతాయో చెప్తా చూడండి. 1 2 నెక్స్ట్ వచ్చి మనకైతే బాయ్ ఫోటో ఒకటి వస్తుంది. మనకైతే గర్ల్ ఫొటోస్ అయితే మనకైతే 5 6 అలా వస్తాయి. ఇక చూడండి, ఈ ఫోటో 3, నెక్స్ట్ వచ్చి 4, నెక్స్ట్ వచ్చి 5. మనకైతే గర్ల్స్ ఫొటోస్ అయితే 5 వస్తాయి, బాయ్ ఫొటోస్ అయితే 1 వస్తుంది. మీరైతే ఏం చేస్తారంటే దీన్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చెక్ చేసుకోకుండా మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే మనకైతే ఫొటోస్ అయితే తీసుకునేసి పిఎన్జీ టైప్లో అయితే ఒక 5 ఫొటోస్ గర్ల్స్ ఫొటోస్, నెక్స్ట్ బాయ్ ఫోటో 1 ఫోటో అయితే మీరు పిఎన్జీ చేసుకున్నారంటే సరిపడుస్తుంది. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇందులో మనకైతే రేషియోస్ చూపిస్తూ ఉంటాయి. నాకైతే 4K వరకు చూపిస్తుంది. మీకు ఎంతవరకు చూపిస్తే మీరు ఎక్కువ అయితే పెట్టుకోండి. మ్యాక్సిమం అయితే ఇక్కడ చూడండి, ఇన్ని చూపిస్తూ ఉంటాయి మనకైతే. హెచ్డి అంటే మనకైతే కొంచెం పర్లేదు.
మళ్ళీ ఫుల్ హెచ్డి అని చెప్పేసి ఉంటుంది, క్యూహెచ్డి అని చెప్పేసి ఉంటుంది, 4K అని ఉంటుంది. మీ ఫోన్కి ఏ సపోర్ట్ చేస్తే అదైతే పెట్టుకొని మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.